కాంగ్రెస్ మీద ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఓడిపోయే స్థానాలు మొత్తం బీసీలకు ఇచ్చారు, ఎక్కువ స్థానాలు గెలిచేవంతా వేరే వాళ్ళు తీసుకుని. అది కూడా బీఆర్ఎస్కి అప్లై అవుతుంది కదా. కాంగ్రెసే చేసిందండి అది. మేమేం చేయలేదు అట్లా. మేమేం చేయలేదు. మేము ఇచ్చిన దాంట్లో చాలా మటుకు గెలిచినారు. చాలా మటుకు కాదు, ఎక్కువ గెలిచినారు. కాంగ్రెస్ అంతా ఓల్డ్ సిటీలో ఇచ్చినారు. నామమాత్రంగా చేయడం. నేనేమంటాను, నామమాత్రంగా చేయడము, తర్వాత దానికి చాలా టమ్కేసుకొని పెద్ద ఏదో మేము ఉద్ధరించినామని చెప్పే కార్యక్రమము, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీరు టమ్కేసినారు, కామారెడ్డిలో టమ్కేసినారు, చివరికి వచ్చేవరకే పాత రిజర్వేషనే ఉంటుంది. అది ఇప్పటిదానికి ఈ ప్రహసనం అంతా ఏంది మరి? ఎవరిని మోసం చేయడానికి? ఏదో మేము చేయదలుచుకున్నాం కానీ చట్టం అలో చేయట్లేదు. తమిళనాడు ఎట్లా చేస్తున్నారు? తమిళనాడులో జరిగింది. తర్వాత మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. బీజేపీ కూడా మరి బీసీలకు రిజర్వేషన్ కావాలనే అని అంటుంది. మీరు ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? తమిళనాడు తరహాలోనే మనకు ఒక చట్టం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేమంటే రీజనల్ పార్టీ, మాకు ఆ సత్తా ఉండదు, పార్లమెంట్ను ఒప్పించి అందుకనే మేము దరఖాస్తులు పెట్టినాము, అసెంబ్లీ రెజల్యూషన్లు పాస్ చేసి పంపించినాము, జనగణన మీద పంపించినాము, రిజర్వేషన్ మీద కూడా పంపించినాము. మరి మీకు మాకన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నది, మాకన్నా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. ఘనత వహించిన రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. చేయొచ్చు కదా, అడగొచ్చు కదా ప్రజల సమస్యలని. మొన్న మాట్లాడిన వారు 90% మంది బీసీలే తెలంగాణలో, వారికి అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతున్నాడు వారు కూడా అన్నారు. ఇక్కడిచ్చారు. మీరు మీ భేషజాల కోసం మీరు బీజేపీ దగ్గరికి పోయి మీరు అడగట్లేదు కదా. మరి మీరు అడగండి. రాజకీయంగా వాళ్ళు కూడా చేస్తారో చేయరో తెలుస్తుంది కదా. ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్క వెళ్తారు. ఎప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైందని వాళ్ళని మీకు నేను నిరూపిస్తానండి. ఈ రాష్ట్రంలో ఎన్నిక జరుగుతుంది, ఆయన ఇక్కడే ఉన్నాడు. మునుగోడు బై ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రచారానికే పోలేదు కాంగ్రెస్కి బీజేపీని గెలిపించాలని. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎన్నికలు ఎందుకు కాదండి, ఈ ఎన్నిక కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గుజరాత్ ఎన్నికలు ఉన్నాయండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పాత్ర ఏమిటి? మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ దానికి మేము అనేక సందర్భాలలో చెప్పినాము, పార్టీ బేసిస్లో వద్దు ఎలక్షన్స్ అని. గతంలో కూడా మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బేసిస్ మీద పార్టిసిపేట్ చేయలేదు. 1-2 ఎన్నికలు మినహాయిస్తే, ఓన్లీ టూ అనుకుంటా, రెండే ఎన్నికలకు మినహాయిస్తే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కానీ టీచర్స్కి సంబంధించి కానీ మేము ఎప్పుడు పార్టీ బేసిస్లో పెట్టలేదండి. ఇవాళ ఏం కొత్త కాదు. ఎందుకంటే అది గ్రాడ్యుయేట్స్ నిర్ణయం చేసుకోవాల్సింది, దానికి పార్టీ బేసిస్లో వాళ్ళని ఎందుకు చేర్చాలంటే ఇంకా నిరుద్యోగుల్లో లేదా యువతలో బీఆర్ఎస్ పట్ల సానుకూలత రాలేదు అనే భావన ఏమైనా ఉన్నదా పార్టీలో? అట్లేం లేదండి. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని వాళ్ళని మభ్యపెట్టినారు, ఆశలు చూపించినారు, మోసం చేసినారు. ఆ మోసం చేసినారు తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఇలా రియలైజ్ కూడా అయినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కనుసన్నలలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. 440 మంది రైతులు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. 38 మంది చేనేత కార్మికులు సూసైడ్ చేసుకున్నారు. పసి పిల్లలు, గురుకులాలలో జరిగే పిల్లలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దగ్గర 40 మంది. ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతకన్నా అధ్వానం ఏం కావాలనండి? ఇవన్నీ జరుగుతుంటే కాంగ్రెస్ జై అనే మాట మాట్లాడే పరిస్థితి ఉందా? నిన్న మీరు లగచర్లలో కోసిగి మీటింగ్ చూస్తున్నారు కదా, ఎంత జనం వచ్చినారు, ఏంది? ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు. దమ్ముంటే నిలబడు, మా నరేందర్ రెడ్డి నిలబడతాడు, రిజైన్ 50,000 ఓట్ల మెజారిటీకి ఒక ఓటు తక్కువ వచ్చినా కానీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తాను, రాజకీయాలను మాట్లాడని చెప్పిన. అంత ఆత్మవిశ్వాసంతో ఎందుకు చెప్తారు? పొలిటికల్ స్టేట్మెంట్లు ఓకే, ఇవాళ మాకు పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండి మరొకరు రాజీనామా చేయమనడము. గ్రౌండ్ అట్లా లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారండి? ఒక ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడం అది పట్టభద్రుల ఎన్నిక అండి. పట్టభద్రుల ఎన్నికలలో పట్టభద్రుల బీసీలు కూడా ఉంటారు, చేసుకోమనండి.
సపోర్ట్ చేస్తారు. మాకు సంబంధించిన ఓటర్లు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తారు. పార్టీగా గట్టిగా ఉన్న వాళ్ళు పార్టీ బేసిస్లో వాటిని నడిపించకూడదు అనేదే మా ఉద్దేశం. అంతేగాని లేకపోతే వేరే ఏం లేదు. కానీ ఇక్కడ ఈ అంటే వీళ్ళు చెప్తున్నది కాంగ్రెస్ వాళ్ళది, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకరు అంటే బీసీ సమూహాలకు, ఆదివాసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులుగా అవకాశం ఇచ్చింది కదా, అట్లనే బీసీలో కూడా వారు ఇంతకు పూర్వం చెప్పినట్లు 40% మించి రిజర్వేషన్లు. అది కాదండి, ఇవాళ కాంపోజిషన్ తీయండి. ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఎంతెంతమంది ఉన్నారు, ఎవరిని మభ్యపెట్టే కార్యక్రమం అండి ఇది. ఇవాళ మిగతా ఎందుకు ఇది చేయట్లేదు, ఎందుకు ఫిలప్ చేయట్లేదండి? ఏడాది 14 నెలలు అయింది. ఇలా ఎందుకు ఫిలప్ చేయట్లే? ఒక పక్క నుంచి దారుణాలు. హోంమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఎక్కడ పోతున్నామండి మనం? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండడు. ఒక అరాచక పాలన, ఒక నియంతృత్వము. వీళ్ళేనా మాట్లాడేదానికి? వీళ్ళకి ఎక్కడ ఉందండి హక్కు? ఇవాళ ప్రజలు చచ్చిపోతుంటే, ఇవాళ ప్రజలు అగచాట్ల పాలవుతుంటే, ఇవాళ వ్యవసాయం కుంటుపడిపోతే, ఇవాళ మోటార్లు మళ్ళీ కాలిపోవడం మొదలైతే, ఇవాళ ఆత్మహత్యలు మళ్ళీ వస్తుంటే వీళ్ళకి ఎక్కడ ఉందండి హక్కు? పచ్చటి తెలంగాణని మొత్తం అంతా బుగ్గి చేస్తున్నారు కదా. ఇవాళ బహిరంగంగా ఇవాళ ప్రజల్ని ఏమార్చే పద్ధతుల్లో ఇవాళ ఈ జనగణన ఏదైతే జరిగిందో, అసలు మొత్తానికి 1.5 కోటి జనాభాని ఉష్కాకి చేసిన సంఘం ఇక్కడ కనిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం హక్కు ఉన్నదండి? కానీ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, బీసీ సంఘాల నుంచి, బీసీల నుంచి నిజంగానే ఇంత పాపులేషన్ తగ్గిందని ఒక నిరసన రూపంలో ఒక బలమైన వ్యక్తీకరణ ఎందుకు లేదండి? కనబడాలి కదా. ప్రతి చోట మీరు లగచర్ల అన్నారు, మీరు లగచర్ల విషయంలో జరిగిన ఒక ఆందోళన ఉన్నది, ఆ రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఒకటి ఉన్నది. కానీ బీసీ కులగణన వచ్చిన తర్వాత మనకు కనబడాలి కదా ప్రతి చోట. అంటే చాలా పెద్ద ఇష్యూ. మీరు చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఎందుకనంటే మీరు గమనించట్లేదేమో, స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్సీ ఆ ప్రతులను తగలబెట్టాడు, బండబూతులు తిట్టిండు. కాంగ్రెస్ నాయకత్వాన్ని బండబూతులు అంటే నేను ఉచ్చరించలేనన్ని బూతులు తిట్టినాడు. ఇంకా అట్లనే చాలామంది కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కూడా అసంతృప్తిని చాలా బహిరంగంగా వ్యక్తపరిచిన సందర్భం ఉన్నది, మీటింగ్లు పెట్టిన సందర్భం ఉన్నది. అఖిలపక్షం కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టినారు భువనగిరిలో. ఎంత పెద్ద మీటింగ్ అండి అది? అవన్నీ కనిపించట్లేదా? అంటే ఇప్పుడు అనేక మంది ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా అయితేమి, మీటింగ్ల ద్వారా అయితేమి, రౌండ్ టేబుల్ ద్వారా అయితేమి, శాసన సభ వేదికగా, శాసన మండలి వేదికగా అయితేమి